ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిహెచ్సిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. ఈ శిబిరంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. 2002 ఓటరు జాబితాలో కొత్త ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా నిర్ణీత నమూనాలలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ టి శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. మీడియా అంటే అర్థమైంది. పేపర్లో మరి అట్లా చేస్తే ఒప్పుకునే ఎట్లా ప్రచారం చేస్తారు, ఎవరు చేస్తారు? అన్ని గ్రామాలు ఎలాగో మన ట్రాక్ లో ఉంటారు, మనం మానిటర్ చేస్తూ ఉంటాం. మీరు కాకుండా మెడికల్ ఆఫీసర్ చూస్తారు, అవసరం ఉంటే మీ దగ్గరికి పంపిస్తారు. అదర్స్ ఎవరైతే మనకి రెగ్యులర్గా చిన్న చిన్న ఇష్యూస్ పట్టించుకోకుండా ఏమవుతుందిలే అనుకుంటూ వాళ్ళని మొదలైతే, అందుకని ప్రతి క్యాంపుకి ఇంతమంది టార్గెట్ పెట్టాలి. మీరు నెక్స్ట్ రేపు ఎక్కడికి ఎవరినన్నా తీసుకోండి, మాకు 120 కావాలి అనేది చెప్పాలి. ఆప్తాలు ఎవరు మీరు? సో మీరు ఎంతమంది చూడగలుగుతారు? 60. రేపు ఎక్కడికి వెళ్తున్నాను? ఆ క్యాంపు వాళ్ళకి మీరు చెప్పండి, 60 మెంబర్స్ అంటే ఒక 70 మొబిలైజ్ చేయమని చెప్పండి. 70 రావాల్సిందే, ఎట్లా ఐడెంటిఫై చేస్తారో చేయండి అని చెప్పి. ఏది యాజ్ అండ్ డేట్ ఎప్పుడు 25 రోజులు యాజ్ అండ్ January 5th. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఏది గవర్నమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎట్లా తెలిసింది? దాంట్లో ఉన్నాయి సార్, కాంపిటీషన్ తర్వాత యాప్లో ఉంది సార్, బిఎల్ యాప్లో ఓపెన్ అయింది. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఏ కేటగిరీ? ఎగ్జిస్టింగ్ ఇన్ SSR 2025, నాట్ enrolled in 2002 and born before 38 years. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫ్యూజ్ అవుతాను చెప్పేసి అబౌట్ 35-38 అని చెప్పారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? తర్వాత 2002లో ఎంత ఏజ్? 18 years. 15 years. 15 years. మళ్ళీ 15 years. 17/1987.